కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో లా విద్యార్థుల కోసం ప్రత్యేక సందర్శన శిక్షణ సదస్సు నిర్వహించారు. కాకినాడ పిఎస్ రాజు లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి సంగీత ఆధ్వర్యంలో న్యాయశాస్త్రం అభ్యసిస్తున్న ఫైనల్ ఇయర్ విద్యార్థులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి సిఐఎం అప్పలనాయుడును మర్యాదపూర్వకంగా కలిశారు. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల ప్రకారం ఆదికవి నన్య యూనివర్సిటీ లా సిలబస్ లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో టూ టౌన్ ఎస్ఐ బుచ్చిబాబు విద్యార్థులకు న్యాయశాస్త్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐఎం అప్పలనాయుడు మాట్లాడుతూ న్యాయశాస్త్రం అభ్యసించే విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అత్యంత అవసరమని, చట్టాలపై లోతైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి సంగీత మాట్లాడుతూ ఈ సందర్శనకు సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు జాఫర్ ఖాన్, ఖాలిద్, ఫణీంద్ర, నాగేంద్ర, శ్రీనివాసరావు, సాయి, బాబురావు, విశ్వాస్, సూర్య, సత్యనారాయణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు బుజ్జిబాబు, కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్. మన కాకినాడ రూరల్ మండలం తూరంగి గ్రామంలో ఉన్న పిఎస్ఆర్ లా కాలేజీకి సంబంధించి 14 మంది లా కాలేజ్ విద్యార్థులు 10 రోజులు ఇంటర్న్షిప్ ట్రైనింగ్లో భాగంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్కి సంబంధించిన విధులు ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ స్టేషన్ గురించి ట్రైనింగ్ నిమిత్తం వచ్చారు. వారికి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ వచ్చిన తర్వాత పోలీసు వారు తీసుకునే చర్యలన్నింటి మీద సమగ్రంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 రోజుల్లో భాగంగా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనప్పటి నుంచి కేసు ఇన్వెస్టిగేషన్, అలాగే కోర్టులో ఛార్జ్షీట్ ఫైల్ చేసే వరకు జరిగే వివిధ దశల గురించి వివరంగా వివరిస్తాం. దానితో పాటు వారికి వాళ్ళ డే టు డే లైఫ్లో భవిష్యత్తులో ఎదుర్కోబోయే సవాళ్ళని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మాకుండే నాలెడ్జ్ ప్రకారం మేము వాళ్ళతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫీల్డ్ ట్రైనింగ్లో భాగంగా మా దగ్గరికి వచ్చే కొన్ని కేస్ స్టడీస్ కూడా వారికి వివరించడం జరుగుతుంది, పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి మాకు టూ టౌన్ పోలీస్ స్టేషన్, కాకినాడ సిటీ టూ టౌన్ పోలీస్ స్టేషన్కి నిన్న సందర్శనకు వచ్చామండి. ఒక ట్రైనింగ్ క్లాస్ ఇక్కడ వారి సిబ్బందిని మాకు పరిచయం చేసి వారితో ఒక ట్రైనింగ్ క్లాస్ ఏర్పాటు చేసి మరి పోలీస్ స్టేషన్లో జరిగినటువంటి విధులు కానీ, మరి సైబర్ నేరాలు కానీ, మరి నేర నిరోధక చట్టాలు కానీ, అలాగే ఈ క్రైమ్ విభాగంలో కీలక సెక్షన్ల గురించి, అలాగే నాన్ బెయిలబుల్ కేసుల గురించి, అలాగే బెయిలబుల్ కేసుల గురించి, అలాగే వీళ్ళకి బెయిల్ ఎలా మంజూరు చేస్తారు వీటి గురించి మరి మాకు ప్రాక్టికల్ గా ఏమైతే అవసరమో వాటన్నిటిని చాలా వివరంగా చెప్పడం జరిగిందండి. నిన్న మరి హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు గారు కానీ, ఈ రోజు మరి ఎస్ఐ గారు తానే స్వయంగా మాకు చాలా ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ ని పంచడం జరిగింది. మరి ఈ విధంగా మాకు ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది భవిష్యత్తులో మేము కోర్టులో ఏదైనా కేసు వాదించాలన్నా మరి మాకు భవిష్యత్తులో మా న్యాయశాస్త్రానికి సంబంధించి చాలా యూస్ఫుల్ అండి. ఎందుకంటే న్యాయవాదిగా మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా అవసరం. నేను ఒకటే చెప్తానండి, మరి పంటకి ఎరువు అనేది ఎంత అవసరం, మరి నేటి సమాజానికి న్యాయవాది అనేటువంటి వ్యక్తి చాలా అవసరమండి. కానీ సమాజం ఇలా అయింది కాబట్టి ప్రతి ఇంటికి ఒక న్యాయవాది ఉండాలి. మరి ఇదే విధంగా మేము పోలీసులతో అనుసరిస్తూ, అదే విధంగా మా మేడం సంగీత మేడం వేసినటువంటి అడుగుల్లో నడుస్తూ మరి భవిష్యత్తులో మాకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ని మాకు ఉపయోగపడిన ఈ ట్రైనింగ్ ని ఉపయోగించుకుంటామని నేను తెలుసుకుంటున్నాను. ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ విద్యార్థులం. మాకు మా ప్రిన్సిపాల్ గారు అయినటువంటి సంగీత మేడం గారు మాకు కాకినాడలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లోని బ్యాచీల వైజు విడగొట్టి ఆ బ్యాచీల వైజు ప్రతి స్టేషన్లోని మాకు ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. ఈ ట్రైనింగ్ మాకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మా బ్యాచ్ అయితే టూ టౌన్ పోలీస్ స్టేషన్ మన సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, మొత్తం స్టాఫ్ అందరూ కూడా మాకు ఫుల్ కోఆపరేషన్తో చేయిస్తున్నారు. మాకు ఈ 3 సంవత్సరాలు చదువుకున్న దాన్ని బట్టి మాకు రావాల్సినటువంటి నాలెడ్జ్, న్యాయపరంగా ఉన్నటువంటి నాలెడ్జ్ ఈ పోలీస్ స్టేషన్లో కొన్ని కీలకమైన విషయాలు మాకు చాలా తెలియజేశారు. అలాగే ఈ పోలీస్ స్టేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా మేడం గారు మాకు ఫస్ట్ నుంచి కూడా ఫుల్ కోఆపరేషన్ చేస్తూ, అలాగే మేము నేర్చుకున్నటువంటిది సమాజానికి ఉపయోగపడేలాగా న్యాయ వ్యవస్థలోని మన సార్ అన్నట్టు ప్రతి ఇంటికి ఒక న్యాయవాది ఉండాలని మేము కోరుకుంటున్నామండి. మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ సందర్భం ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు